ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనం తీసుకునే ఆహారం కూడా మనపై చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి పెద్దవారు చెప్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. నిజంగా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉంటే మన ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి, దీని గురించి మన శాస్త్రంలో ఏముంది, అసలు ఇదంతా నిజమేనా, ఆహారం అనేది భోజనం అనేది ఒక యజ్ఞం లాంటిది అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అసలు ఇదంతా నిజమేనా, దీని గురించి ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భోజన విషయంలో చాలా నియమాలు ఉంటాయని చెప్పి, భోజనం చేయడం కూడా ఒక యజ్ఞం చేసిన దాంతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా ప్రస్తుతం మాత్రం మనకు భోజనం అంటే అది చాలా సింపుల్ అయిపోయింది. తినటానికి ఏం తినాలా అని చెప్పి ఆలోచించినంత తినేటప్పుడు నిజంగా ఇవి పాటించాలా అనే ఆలోచన చాలా వరకు మిస్ అయిపోయాం. అయితే నిజంగా ఇది ఒక యజ్ఞమే అంటారా భోజనం చేసేది? ఏమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనము మొత్తం ప్రపంచంలో ఇన్ని రకాల ధర్మాలు ఉన్నాయి, కానీ అన్నాన్ని ప్రసాదంగా భావించేటటువంటి వాడు ఒక్క సనాతన ధర్మంలోనే ఉన్నాడు. 3 మాటలు చెప్తారు వేదంలో. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తం దేవో మహేశ్వర. అన్నమే బ్రహ్మ, రసం విష్ణువు. ఆ భోజనం చేసేటటువంటి వాళ్ళు మళ్ళీ ఎవరు అనుకోమాక వాడు శివుడే. భోక్తం దేవో మహేశ్వర. అందుకే పెడుతున్నది ఎవరట? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఎందుకు పెడుతున్నది ఆమె? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం. మనం తీసుకునేటటువంటి అన్నం ఏదైతే ఉందో దానివల్ల ఏమి రావాలి? జ్ఞాన వైరాగ్యాలు రావాలి, జ్ఞానం రావాలి. దానివల్ల అధమపక్షం శక్తి క్రియేట్ అవ్వాలి. దాంతో మనం అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటాం. దీన్నే మనకి భగవద్గీతలో స్వామి చెప్తాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః. అహం వైశ్వానరో భూత్వా. యాసిడ్స్ అంటారు. ఇంగ్లీష్ వాడు ఏమని చెప్పాడు? నీ కడుపులో యాసిడ్స్ ఊరుతాయి, ఆ సమయానికి నువ్వు భోజనం చేయాలి. ఈ యాసిడ్స్ యొక్క వేడికి నువ్వు తిన్నటువంటి పదార్థాలు పక్వం అవుతాయని చెప్పాడు. అది ఆనాడు స్వామి చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వా. వైశ్వానరుడు అంటే అగ్ని, యాసిడ్, దానికి వైశ్వానరుడు అని పేరు. అహం వైశ్వానరో భూత్వా. సమస్త భూతములలో ఉండి ఉన్నటువంటి ఆ ఏదైతే భోజనాన్ని పక్వం చేసేటటువంటి యాసిడ్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరో అనుకుంటున్నావురా నువ్వు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అందరి దేహములను ఆశ్రయించి నేనున్నా. దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నువ్వు 4 రకాలైన తిండి తింటుంటావు. సాలిడ్స్, సెమీ సాలిడ్స్, లిక్విడ్స్, సెమీ లిక్విడ్స్. ఇవన్నీ కూడా పక్వం చేస్తున్నవాడు ఎవరో అనుకుంటున్నావా నువ్వు? నేనే అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మనము కడుపులో భగవంతుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి తినేటప్పుడు. అప్పుడు అన్నం ఎంత పవిత్రీకరించి పంపించాలి అనేది నువ్వు నిర్ణయానికి వస్తావు. అవునండి. అందుకే మనం కొన్ని చోట్ల పండిత వర్గాలు, కొన్ని చోట్ల ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీస్లో ఇంకా ప్రాక్టీస్లో ఉంది. అందరూ ఒకేసారి కూర్చుంటారు భోజనానికి, అందరూ ఒకేసారి లేస్తారు. ఆ ప్రారంభం చేసేటప్పుడు సత్వం త్వత్తేన పరిశించామి, అమృతమస్తు అమృతమస్తు, ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, స్వాహాకారాలతో, అంటే లోపల నడుస్తున్నటువంటి యజ్ఞం అన్నమాట. ఇందులో అగ్నిహోత్రుడు ఉన్నాడు. నేను ముందు స్వాహ వేస్తున్నాను, ఆ నెయ్యి చుక్క కొద్దిగా తడుపుతారు. ఆ 2 మెతుకులు వేసుకొని మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పుడు ప్రారంభం చేస్తారు గాయత్రి మంత్రం చదివి. అందరూ అందుకే ఒకేసారి మొదలు పెడతారు. సామూహికానికి పవర్ ఎక్కువ. అందరూ కూర్చొని ఒకేసారి బ్రహ్మార్పణం చదివినప్పుడు కానీ, లేకపోతే గాయత్రి మంత్రం చదువుకున్నప్పుడు అప్పుడు అక్కడ అమ్మ ప్రత్యక్షమవుతుంది. లేకపోతే ఆ సౌండ్ వైబ్రేషన్కి అన్నమంతా పవిత్రీకరింపబడుతుంది. అన్నం పవిత్రీకరింపబడటం ఏంటండి? అది పవిత్రమైంది అయితేనే నీ కంచంలోకి వచ్చింది కదా అనుకుంటారేమో. అన్నానికి భౌతికత ఎంత ఉంటుందో భావజాలము అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఎంత మోసపోయి అమ్ముకొని వెళ్ళాడో తెలియదు పాపం. నేను ఇంత కష్టపడితే, ఇన్ని నెలలు కష్టపడితే నాకు వచ్చింది ఇదేనా అనుకుంటూ వెళ్ళాడా అసంతృప్తిగా? ఆ బాధ ఇందులో ఉంది.
ఈ నీకు అమ్మినవాడు ఉన్నాడు కదా, వాడు ఎంత గ్రీడీనెస్ తోటి ఇంకో కేజీ బియ్యం మీద ఇంకో 5 రూపాయలు వేస్తే బాగుండేదేమో, ఇంకో 10 రూపాయలు బాగా వేస్తే బాగుండేదేమో, ఇంకా లాభం వస్తే బాగుండేదేమో, వాళ్ళు వికారం ఉంది. ఆ వికారంతో వాడు వ్యాపారం చేశాడు. అబ్బా అన్నం బియ్యం 60 రూపాయలు అయిపోయిందే, ఇంకొక 10 రూపాయలు తగ్గితే బాగు, మరీ ఎక్కువైపోతుంది బియ్యం ఖర్చు అని ఏడ్చుకుంటూ నువ్వు తెచ్చుకున్నావు. ఈ వికారాలన్నీ ఎక్కడున్నాయి? దీన్ని ఆశ్రయించి ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. అందుకే అమృతమస్తు దాన్ని అమృతంగా మార్చాలి. అంటే ఈ వికారాలతోటి అలాగే పెట్టుకు తిన్నాం అనుకోండి, బయట తింటాం ఒక్కోసారి, రెస్టారెంట్లకు వెళ్ళి తింటాం, అక్కడ పెట్టి వాడికి మన మీద ఏమైనా ప్రేమ ఉంటుందా? ఏమీ ఉండదు. బిజినెస్ ఇంపార్టెంట్ అంతే. రాత్రికి బిల్లింగ్ ఎంత అయింది అంటే వాడు మైండ్లో ఏ టార్గెట్ పెట్టుకొని ఫుడ్ ప్రిపేర్ చేశాడు, ఓన్లీ ప్రాఫిట్ టార్గెట్ అంతే. అందులో హెల్త్ లేదు, నీ మీద ఏం లవ్ లేదు ప్రత్యేకించి. అంతే. అదంతా ఎక్కడ స్టోర్ అయ్యి కంచంలోకి వస్తుంది, అదంతా కూడా నువ్వు తింటున్న ఫుడ్లోకి వస్తుంది. అందుకే అన్నాన్ని పవిత్రీకరించి మాత్రమే భోజనం పెట్టాలి, భోజనం చెయ్యాలి. అప్పుడు అది ప్రసాదంగా మారిపోతుంది. దీనికి సౌండ్ వైబ్రేషన్ ఉపయోగించారు మన వాళ్ళు. ఆ సౌండ్ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? భావాతీతమైనటువంటి భక్తిలోంచి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అమ్మా శివుడంతటి వాడికి అన్నం పెట్టావు కదా నువ్వు, అదే నాకు పెట్టావమ్మా, నేను తింటున్నాను, ఇది నీ ప్రసాదంగా మారిపోయింది తల్లి అని వాడు భావన చేయాలి, ఊరికి బయటికి చెప్పడం కాదు. ఇది ప్రాబ్లం మన దగ్గర. అయితే ఇప్పుడు మంత్రాలు వచ్చిన వాళ్ళతో అయితే మంత్రం చెప్పుకుంటారు, చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తారు, తినేస్తారు. నాకు ఈ మంత్రాలన్నీ రావండి, మరి నేనేం చేయాలి? అన్నం బ్రహ్మ అనుకుని తినేయటమే అంతే. చిన్న మాట, అన్నం బ్రహ్మ, నమస్కారం చేసుకోవడం, తినేయటం. ఒక్క చుక్క నీళ్ళు అట్లా చల్లాలి. దీనికి కులంతో మతంతో సంబంధమే లేదు. ఒక నీటి చుక్క అట్లా, ఎందుకంటే నీటికి మన యొక్క భావనని, మన యొక్క శబ్దాన్ని రంగరించుకొని తీసుకునేటటువంటి శక్తి ఉంది. ఆ నీరు గ్రహిస్తుంది. అందుకే వెనకటికి ఆచమనానికి, ఇప్పటికి కూడా ఆచమనానికి నీరే, శపించాలంటే నీరే. ఎందుకు? అది మంత్రంలో ఉన్న పవర్ని, నీ భావంలో ఉన్న పవర్ని రెండు మిక్స్ చేసి పెట్టుకుంటుంది. జపాన్లో ఎమెటో అనే శాస్త్రజ్ఞుడు కూడా ఉన్నాడు. ఆయన ఒక చిన్న ప్రయోగం చేశాడు. నీళ్ళ ముంత తీసుకొని అందులో కొన్ని పవిత్రీకరమైనటువంటి మంత్రాలు చదివి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకో పాత్ర తీసుకున్నాడు, కొద్దిగా జుగుప్సాకరమైనటువంటివి, తాంత్రికమైనటువంటివి మంత్రాలు చదివి, అవి వాళ్ళకి సంబంధించినటువంటి, మనవి కావు, ఆయన జపాన్ ఆయన కదా, ఏవో చదివి అవి ఫ్రిడ్జ్లో పెట్టాడు. వీటి పోతలు తీసి చూశాడు తెల్లారి. ఇవేమో సుందరమైనటువంటి రూపాలు, నక్షత్రాల్లాగా చక్కగా వచ్చాయి, కళాత్మకంగా ఉన్నాయి. ఇటువైపు చూశాడు, ఇవి గగ్గిరిగా చూస్తేనే భయం వేసేట్టుగా వికారంగా వచ్చాయి. అంటే ఏంటి? నీరు నీ యొక్క భావజాలాన్ని, మంత్రంలో ఉండేటువంటి వైబ్రేషన్ని గ్రాస్ప్ చేసి ప్రవర్తిస్తుంది అది. అందుకోసమని సత్యం తత్తేన పరిశించామే అమృతమస్తు అని. నీకు ఇదంతా తెలియదు. బ్రహ్మార్పణమును గాయత్రి మంత్రం చదువుకో, 2 చుక్కలు నీళ్ళు చల్లు. అయితే చాలా మంది ఆహారం తినే ముందు మంత్రం చదువుకోవడం అదంతా ఏం చేయకపోయినా ఒకసారి వాళ్ళ ఇష్టదైవాన్ని నమస్కరించుకొని ఒక ముద్ద ముందు తీసి పక్కన పెడుతుంటారు. అది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఉందా, లేదంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోవటం అంటారా? ఇది భూతదయలోంచి పుట్టినటువంటిది. ఒక ఇస్తరాకులో మనం అన్నం తినేసిన తర్వాత ఆ ఇస్తరాకు వెనకటికి, అంటే మనం, నేను అదే చెప్పా, సిద్ధాంతం మాట్లాడుకునేటప్పుడు బ్రిటిష్ కాలం అంటే ముందు కాలం నుంచి రావాలి. మనం ఒక చిన్న ముద్ద పెట్టి ఆ ఇస్తరాకు తర్వాత బయటపడేస్తాం. అవును. ఏదో ప్రాణి ఏదో పడిపోయింది, అక్కడ ఏదో ఉంది, తినడానికి వస్తుంది. ఆ ఇస్తరాకులు ఏమీ దొరకలేదు అనుకోండి, అది ఆ రాత్రి ఏమీ తినకుండా పడుకుంటుంది. ఒక చిన్న ముద్ద దొరికింది అనుకోండి, భూత దయ అంటారు. దానివల్ల మనకి ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే, ఎన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే అన్నం పుడుతుంది. కాబట్టి ఇచ్చిందే వెనక్కి వస్తుంది. కాబట్టి ఈ భూత దయ అనేటటువంటిది నువ్వు కరుణతోటో దయతో ఉద్ధరించడానికి చేసేది కదా, నీ బాధ్యత అని చెప్పింది శాస్త్రం. కాబట్టి పవిత్రీకరించినటువంటి మంత్రము చేత, చేసేటటువంటి భోజనము చేత జ్ఞానవృద్ధి, ఆయువృద్ధి, సంపద వృద్ధి చెందుతుంది. మనిషి చివరిదాకా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి కూడా అంటుంటారు కదండి, నేలపైన కూర్చోవాలి, మాట్లాడకూడదు. ఎందుకని మాట్లాడకూడదు అంటారు? మాట్లాడటం మొదలు పెడితే వ్యంగ్యము, హాస్యము, వివాదము ఇంకా చాలా వస్తాయి. దీనివల్ల నువ్వు ఫుడ్ తినే మూడ్ చేంజ్ అయిపోతుంది. ఏ రకమైనటువంటి నువ్వు భావజాలంతో అన్నం తింటావో ఆ రకమైనటువంటి ఉద్రేకమే నీకు ఉంటుంది. అంటే ఆహారం ప్రభావం అనేది చక్కగా ఏ ఆలోచిస్తూ ఏం చేస్తూ తింటే అదే చూపిస్తుందా మనకు? ఏడుస్తూ అన్నం తినకూడదు, కోపంతో అన్నం తినకూడదు, కామెంట్ చేస్తూ అన్నం తినకూడదు. ఇదేంటి చెత్త ఫుడ్ ఈ విధంగా చేసావేంటి, ఇదేంటి తోటకూరగా చేస్తే కొంతమంది ఏంటి గడ్డి చేసావంటారు. అవును అవును. వీటన్నిటికీ కూడా ప్రతి జీవుడు, ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం కదండి, వాడు అలమటించిపోతూ ఉంటాడు అన్నానికి. అవునండి. ఇలాంటివన్నీ చేసి వచ్చారు వాళ్ళు. కాబట్టి అన్నం ననిందతి, అన్నాన్ని నిందించిన వాడు మొదటి పాపి.
వాడికి పుట్టదు మళ్ళీ. మ్మ్. ఇవన్నీ నమ్మాలా అండి అంటే అది మీ ఆలోచనకు వదిలేస్తుంది. చేస్తుంది కరెక్టో కాదో తెలుసు కదా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు, ఇంటికి శాలరీ తీసుకెళ్తున్నావు, పొద్దున్నే ఇదే దిక్కుమాలిన ఉద్యోగం చేస్తున్నా అంటే నీ కృతజ్ఞుడవా కాదా నువ్వు? మాట్లాడొచ్చు అట్లా? నీకో సంస్కారం నేర్పడానికి వచ్చినాయి ఇవన్నీ. అవును. కాబట్టి నువ్వు అన్నం చేత శక్తిని పొందుతున్నప్పుడు పవిత్రీకరించే అన్నాన్ని నీ శరీరంలోకి పంపించినప్పుడు నీలో ఉండేటువంటి శక్తి కూడా నీకు మంచి ఆలోచనలు తీసుకొస్తుంది. నువ్వు తిట్టుకుంటూ అన్నం తింటే నీలోంచి వచ్చేది అదే నెగిటివిటీ నీలోంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలంతో వచ్చినటువంటి సంస్కారాలు ఇవన్నీ. ఈ విధంగా మనం సనాతన నుంచి అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే మనం తీసుకునే ఆహారం మనపైన ఈ రకమైన ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉండే వారిపై మనం నిత్యం తీసుకునే ఆహారం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ధార్మికంగా ఎప్పుడైతే మనము ఆహారం తీసుకుంటామో ఆహారంలో దాని శక్తి ద్విగుణీకృతం అవుతుంది. ఆ శక్తి ఎక్కువ ద్విగుణీకృతం అవుతుందో మనలో ఉన్నటువంటి రోగాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా అంటే నెగిటివ్ సెన్సేషన్స్ రావటం అనేది తగ్గుతుంది. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు ఇప్పటికైనా ఆ అలవాటు చేసుకుంటే రకరకాల రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉద్రిక్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కానీ ఇది గినక అలవాటు చేసుకుంటే వాటికి మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాకుండా ఒక రకమైనటువంటి సమస్థితిని పొందుతారు. రజోగుణము, తమోగుణము, సత్వగుణం ఈ మూడు గుణాల చేత మనిషి రూల్ చేయబడుతున్నాడు. అవునండి. ఈ సత్వగుణం ఎప్పుడు ప్రభావితం అవుతుంది అంటే నువ్వు ఏనాడైతే ఆ తీసుకున్నటువంటి ఫుడ్ సరైనటువంటి ఫుడ్ దాంట్లో ఒక పాజిటివిటీని నింపి తీసుకుంటావో సత్వగుణం నీకు ఉద్ధరింపబడుతుంది. దాంతో నీకు మంచి ఆలోచనలు వస్తాయి. రజో తమో గుణంతో అంటే నిందిస్తూ ఇగ్నోరెంట్గా ఒక పని చేస్తూ ఈ రోజులో చూస్తున్నాం మొబైల్ చూస్తుంటాడు, అన్నం తింటుంటాడు. నిందిస్తూ ఇగ్నోరెంట్గా తీసుకున్నటువంటి వాడి ఫలితాలు అట్లాగే ఉంటాయి. ఈ తప్పనిసరిగా ఇది పిల్లలకి చూపించండి. ఈ వీడియో మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ తినేటటువంటి అన్నాన్ని అవమానపరచటము. మీరు ఇలా నాతో మాట్లాడుతున్నారు, మీరు ఏదో క్వశ్చన్ అడిగే లోపు నేను ఇటు తిరిగి ఇంకెవరితోనో మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అవమానించినట్టుగా. అదే అన్నం విషయంలో చేస్తున్నారు ఈరోజు పిల్లలు. నేను అట్లా ఒకటి కాదు సార్, రోజు చేశాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? మా ఇంటికి రావటం మానేస్తారు, లేకపోతే నాతో మాట్లాడటం మానేస్తారు. వీడిని ఎప్పుడు పలకరించినా ఎటో చూస్తాడు రా బాబు అని. ఇదే మనం అన్నం విషయంలో చేస్తున్నాం, ఎంత సీరియస్ చేస్తున్నాం. అదొకటి. ఇంకోటి, బఫెట్కి వెళ్తారు, చెప్పులు వేసుకుని అన్నం తింటారు. ఇంట్లో రోజు చెప్పులు వేసుకుని తింటాం అన్నం లేదు. బఫెట్కి పోయినప్పుడు చెప్పులు వేసుకుని అన్నం ఎందుకు తింటారు? చెప్పులు మీ టేబుల్ దగ్గర ఇప్పి కంచం తీసుకుని వెళ్ళి వడ్డించుకొని తింటే ఎవరు వద్దంటారు? తిడతారా? అదేంటంటే చెప్పులు లేకుండా అన్నం తింటారు, మీరు బయటికి పోండి అని ఎవరంటారండి? అన్నారు. కానీ మనం చేయం. చెప్పులు వేసుకొని బఫెట్ తింటాం, నించొని తింటాం. నించొని తింటాం అంటే తప్పనిసరి పరిస్థితిలో 1000 మంది ఉంటే హాల్లో నించొని తినాలి, తప్పదు, పర్వాలేదు. కానీ నువ్వు చెప్పులు వేసుకుని ఎందుకు తింటున్నావు? చెప్పులు వేసుకుని ఇంట్లో తినట్లేదే. ఇవన్నీ అన్నాన్ని అవమానించటం. ఈ అవమానం ఎప్పుడైనా సరే ప్రకృతి కానీ అన్నం కానీ అవమానం ఎక్కువైపోతుంటే అది రివర్స్ వచ్చింది అనుకోండి, కేజీ బియ్యం 500 రూపాయలు అవుతుంది, మళ్ళీ దానికి అలవాటించాలి. అంతే. అయితే కొంతమంది పంచపక్ష పరమాన్నాలు అంటారు కదా, అట్లా నీకు ఎన్ని రకాలుగా కావాలో దానికి మించి ఐటమ్స్ పెట్టినా కూడా తృప్తి లేకుండా తింటుంటారు. అట్లాంటి వాళ్ళకి నిజంగా అసలు ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారు? అది కూడా అన్నం నిందితుల్లోకి వస్తుంది. నువ్వు అన్నాన్ని ఇన్ని రకాలైనటువంటి వడ్డన చేసి నీకు పెట్టినప్పుడు అదంతా అన్న స్వరూపం. అవును, అదంతా అనుగ్రహం. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో నీకు వచ్చిన, నీకు అందులో ఇష్టం లేని పదార్థం ఉంటే ముందే తొలగించమని ప్రార్థించాలి. ఏమంటే ఇది నేను తిన్న సగం సగం తిని వదిలేస్తుంటారు. మీరు చెప్పింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నిండా పెడుతుంటే అది ఏదో ప్రతిదీ కొద్దిగా టేస్ట్ లాగా చేసి వదిలేస్తుంటారు. వీళ్ళందరూ తర్వాత జన్మల్లో పడేసినవన్నీ ఎత్తుక్కుంటారు. చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేశారో అప్పుడు అంత అలమటించాల్సి వస్తుంది. వెతుక్కుంటారు. అంతే అంతే. కాబట్టి ఇప్పుడు వెతుక్కుంటే వాడు అదే పని చేసి వచ్చాడు. ఒకసారి అటండి ఒక భిక్షగాడు ప్రతిరోజు ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ బామ్మ బయటికి వెళ్ళి, అరే వాడు వస్తే వెళ్ళిపో నీకు అని వాడు వెళ్ళేలోపు రోజు అన్నం పెట్టేది వాడికి. మనవాడు అడుగుతాడు, అమ్మా బామ్మ, వాడు రాగానే ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు, వాడు రాగానే అలర్ట్ అయిపోతావు, ఏంటో ఉరుక్కుంటూ వెళ్ళిపోయి వేసేస్తావు ఎందుకు అంటే, వాడు ఈ పని చెయ్యకనే పోయిన జన్మల్లో ఇక్కడికి వచ్చాడు రా అంది. అంటే వీడికి ఆలోచన వచ్చింది అనమాట. అంటే ఆ రకమైన సంస్కారం నెక్స్ట్ జనరేషన్ మనకి ఇవ్వాలి. ఈ పని చెయ్యకనే అంటే వాడు ఇంటికి ముందు వచ్చినవాడు భిక్షవాడు అనుకోకూడదు, పరమేశ్వరుడు వచ్చాడు అనుకుని వేసేసాయి. వాడు నీకు 100 చేసి నువ్వు ఎన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినా పెడతాడు వాడు. ఎందుకంటే ఇది అన్నము, అన్నగ్రహం అంటారండి దీన్ని. భూమిని అన్నగ్రహం అంటారు.
ఇక్కడ తప్పనిసరిగా అన్నం ఉంటేనే మనిషి బతకగలడు. అన్నంతో సంబంధం లేని లోకాలు, దేవలోకాలు ఉన్నాయి, తేజోలోకాలు ఉన్నాయి, అక్కడ అన్నం అక్కర్లా. అవసరం లేదు. వాయులోకాలు ఉన్నాయని చెప్తారు, వాటిలో అన్నం అక్కర్లే. కానీ ఇది అన్నగ్రహం. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నీ పెట్టుబడి ఏంటంటే నువ్వు ఎప్పుడు ఎక్కడెక్కడ పెట్టావు, కుక్కలకి ఏం పెట్టినా, పక్షులకి ఏం పెట్టినా, బిచ్చగాడికి ఏం పెట్టినా, ఎవడికో పెడుతున్నావు అనుకోబోకు. ఫస్ట్ అదంతా పెట్టుబడి, పరమేశ్వరుడికి పెడుతున్నామని ఎప్పుడైతే నువ్వు పెడతావో అది నీకు ఇచ్చేటటువంటి తృప్తి. ఒక 100 మందిని కూర్చోబెట్టా, ఒక కుక్క ఆవురావురమంటూ వస్తే దానికి 2 బిస్కెట్లు ఇస్తే 100 మంది బ్రాహ్మణులను కూర్చోబెట్టి అన్నం పెట్టినా దానికి తేడా ఏం లేదండి. అదే షిరిడి సాయిబాబా సచరిత్రలో మనకు ఒకసారి కనబడుతుంది కూడా, దానికి సపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే నాదొక డౌట్ అండి, ఇప్పుడు మనకు ఎవరైతే వచ్చాడో బిచ్చగాని రూపంలో ఒక పరమేశ్వరుడిగా భావించి మనం ఆయనకి భోజనం పెట్టాలి అని చెప్పి, కానీ చాలామంది వాళ్ళు తినే విషయానికి వస్తే చాలా వేడివేడిగా వాళ్ళకి నచ్చిన వంటలు చాలా టేస్టీగా వండుకొని ఇది తినాలి అది తినాలన్న ఒక ఆశతో చేసుకొని తింటుంటారు. ఇలా ఎవరికైనా పెట్టాల్సి వస్తే, అది బిచ్చగాడైనా సరే ఇంకెవరికైనా సరే, కొంచెం మనం ముందు పొద్దున వండుకున్నాయి లేదంటే మనకు నచ్చనివి ఏమైనా ఉంటే ముందు అవి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడము ఇలా చేస్తుంటారు. అది ఎంతవరకు పద్ధతి అంటారు? మనం చేసేదే ఒకరి కడుపు నింపాలని చెప్పి, కానీ ఆ చేసే దాంట్లో కూడా మళ్ళీ మనం కొంచెం దుర్బుద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అది అసలు ఆ దానానికి, ఆ పెట్టిన భోజనానికి ఫలితం ఉంటుందంటారా మనకి? ఇప్పుడు ఇక్కడ 2 రకాలమ్మా. ఒకటి, అన్నము అవతల పారేయటం కంటే కూడా ఎవరికో ఒకరికి పెట్టడం పుణ్యకార్యం కాబట్టి పెట్టడం, అదొకటి. ఓకే. వేడిగా చేసి మనకి గుళ్ళల్లో అన్నదానాలు చేస్తుంటారు. అవును, చాలా మంది చేస్తున్నారు. ఇవాళ రేపు దసరాల్లో చేస్తారు, అట్లాగే రాముడి వివాహం సమయంలో రామ కళ్యాణంలో చేస్తారు, అట్లాగే రకరకాల పండగల్లో మనకి గుళ్ళల్లో అన్నదానం జరుగుతుంది. అది ఫ్రెష్గా వండి పెడతారు. దానికి మనం పెట్టుబడి పెడుతుంటాం ఒక్కోసారి, అది ఎంతో పుణ్యం. ఇప్పుడు ఈ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి నిత్యభూతదయ. నిత్యభూతదయ అంటే ప్రతిరోజు కుక్కకో పక్షికో ఎవడో ఒకటికి నువ్వు అన్నం పారేసే బదులు మంచిగున్న ఎప్పుడైనా సరే వాసన వచ్చేటటువంటిది, పూర్తిగా రాత్రి గడిచి పొద్దున్న లేసరికి వాసన వచ్చేటటువంటివి, అట్లాంటివి నువ్వు సగం ఎంగిల్ చేసి అక్కడ పెట్టినటువంటివి, ఇట్లాంటివి ఏ పరిస్థితుల్లో కూడా జీవుడికి పెట్టకూడదు. ఇది మనకి ప్రమాణం ఉంది. దీంతో పాటుగా వేడిగా ఫ్రెష్ ఫుడ్ మనం దేవాలయాలలో పుణ్యతిథులలో ఇచ్చేస్తూ ఉంటాం. దానికి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది, ఎందుకంటే అక్కడ మాస్గా తింటారు. మాస్ పబ్లిక్ మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో ఫుడ్, అసలు ఆ తృప్తే వేరనమాట. ఈ విధంగా 2 రకాలుగా కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ముఖ్యంగా అవమానకరమైనటువంటి ఫుడ్ ఎవరికి పెట్టకూడదు. నువ్వు వదిలేసింది కానీ, నువ్వు ఎంగిల్ చేసింది కానీ 90% ఎవరికి పెట్టకూడదు. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను, ఎంగిలి అయినటువంటివి కాకుండా డిష్ మనం తెప్పించుకుంటాం. రెస్టారెంట్కి వెళ్తున్నారు ఇవాళ రేపు, మనం ఏదో పన్నీర్ కర్రీయో ఏదో తెప్పించుకున్నాం, అంతా తినేశారు, ఇంకా మిగిలింది ఆ కర్రీ. దాన్ని అవతల అక్కడ వదిలిపెట్టి రావటం కంటే ఒక యువతి అలా డిషెస్లో సగం వదిలేసినవన్నీ కూడా ఒక ప్యాక్ చేసి తీసుకెళ్ళి కుక్కలకి వేసింది. దాని మీద కింద ట్రోలింగ్ ఏమని, అలా ఎంగిలివి తీసుకెళ్ళి అట్లా పెట్టొచ్చా అని తిట్టడం జరిగింది. అయితే నేను చెప్పేటటువంటిది ఏంటంటే, అక్కడ ఎంగిలి కంటే కూడా ఆ డిషెస్లో మిగిలిపోయింది ఏదైతే ఉందో అది ఎంగిలి ఎట్లా అవుతుంది? ఆ ఊరికి అక్కడ వదిలిపెట్టి రావడం కంటే ఆవిడ గారు ఇంటికి తీసుకొచ్చి ఏదో తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి కుక్కలకి పెట్టడం జరిగింది. అట్లాంటి మంచి ప్రాక్టీసెస్ మనం పిల్లలకి చెప్పాలి. అందులో ఆవిడ తన కంచంలో మిగిలిపోయింది తీసుకెళ్లి పెట్టలేదు, డిషెస్లో. అది గమనించాలి. కాబట్టి చక్కటి పని. కాబట్టి అట్లాంటి ఎంతో తృప్తినిస్తాయి జీవితానికి. జీవితంలో ఉన్న స్ట్రెస్ అంతా అట్లాంటి వాటి వల్ల పోతుంది. ఇప్పుడు ఎంగిల్ అన్నారు కదండి, నాకు ఒక డౌట్. ఎంగిల్ అనగానే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఉంటాము, ఇంట్లో వాళ్ళమే ఉంటాము, ఒకరి ప్లేట్లోంచి ఒకరు తీసుకోవటము, ఒకరికొకరు తినిపించుకోవటము, అంటే ఇది ఎంగిల్ అయిపోయినట్టుగానే భావిస్తుంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్తారు అసలు ఎంగిల్ అనేది పనికిరాదు అని చెప్పి, అది కూడా మళ్ళీ ఒక దోషమే అని. నిజంగా ఎంగిల్ అనేది ఒక దోషమే అంటారా? ఎంగిలిలో ఒకటేమో మెయిన్ 2 రకాలు ఉంటాయి. ఎంగిలి చేసింది ఏది కూడా మడి కిందికి రాదు. అంటే వంట చేస్తున్నాం, అదేదో రుచి ఎట్లా ఉంటుందని ఓ ముక్క నోట్లో వేసుకొని మిగిలినంతా తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. మొత్తం పదార్థం ఎంగిలైపోయిన దోషం వచ్చేసింది. అందుకే నైవేద్యం పెట్టేటటువంటి దేన్ని కూడా రుచి చూడకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అనేటటువంటిది హైజీన్. మనం తినేది వెనకటికమ్మా, అందుకే వెనకటి నుంచి రావాలి ఏ సిద్ధాంతమైనా మన వాళ్ళు చెప్పారంటే. వెనకటికి నీ వ్యాక్సినేషన్స్ లేవు. అసలు ఉన్నటువంటి కొంతమంది పిల్లలు 2-3 రోజులు జ్వరం వచ్చి 4వ రోజు చచ్చిపోయేవాడు. ఎందుకో తెలియదు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నా బ్రిటిష్ వాడు రావడానికన్నా ముందు మాట్లాడుతున్నా. ఇంట్లో 7-8 మంది పిల్లలు ఉంటే 4-5 మిగిలే వాళ్ళు. వ్యాక్సినేషన్స్ లేవు.
ఏది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తెలియదు. ఒకరికి జస్ట్ జలుబు జ్వరంతో మన వెనకటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేంటో తెలియదు. నువ్వు సగం తిని తమ్ముడికి పెట్టి చెల్లెలకి పెడితే అదంతా ట్రాన్స్ఫార్మ్. మొన్న అంతా కరోనాలో చూసాం కదా. అవునండి. ఇదే కారణం. ఇందులో రెండు, ఒకటి మనకి మడి, ఆచారము, నైవేద్యము, దేవుడు, భగవంతుడు ఆరాధనలో ఉపయోగించే వాటికి పనికిరాదు. టేస్ట్ చూడడం, మానవాధముడు టేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మనకన్నా ఉన్నతమైనటువంటి ఒక శక్తి భగవంతుడికి నివేదించడానికి వండే పదార్థాలు ఉండేటప్పుడు ఇంకా మనం క్లాత్ కట్టుకొని అలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తుంటారు. ఎందుకంటే భగవన్ నామస్మరణ చేయటం కూడా ఒకటి. ఎందుకంటే ఈ వైబ్రేషన్ అంతా ఫుడ్లోకి వెళ్తుంది. దాని తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కొంతమంది గుడ్డలు కట్టుకుంటారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంత లాలాజలము లేకపోతే లాలాజలం యొక్క రేణువులు వెళ్ళి ఫుడ్లో పడే అవకాశం ఉంది. అంటే అదంతా నీ నిష్టని తెలియజేస్తాం. ఇది మనం మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఎందుకు పెట్టకూడదు అంటారంటే మెయిన్ ప్రివెంటివ్ యాక్షన్ ఫర్ హైజీన్. డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా ఈ రెండు ఉంటాయి. ఓకే. అయితే మనం ఆహారం తినడం ఎంత ప్రాధాన్యమో ఆహారం వండేటప్పుడు కూడా ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటూ ఉంటారు. అవును, నిజంగా అలాంటి జాగ్రత్తలు తీసుకొని వండిన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందంటారా? వెనుకటికి మడిగట్టుకొని భోజనం చేయటంలో ఉన్నటువంటి ఆలోచన ఇదే. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, భగవన్నామస్మరణ. ఎప్పుడైతే మనం భగవన్నామస్మరణ చేస్తూ వంట చేస్తామో ఈ డివైన్ వైబ్రేషన్స్ అన్ని దాంట్లోకి వెళ్ళి ఆక్యుపై అవుతాయి. దానివల్ల తిన్నవాడికి కరెక్ట్ మైండ్ సెట్ ఉంటుంది. తినేటప్పుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ రకమైన ఈ రెండు మంచిగా ఉన్న వెనకటి వాళ్ళకి ఇన్ని కోరికలు లేవండి. నిజంగా ఆరోగ్యంగా దొరకటం ప్రాధాన్యం. దరిద్రానికి భయపడేవాళ్ళు. అందుకే ఏ పని చేసినా దరిద్రం రా అంటూ ఆ దరిద్రం అనేటటువంటి సర్క్యూట్లో చేయకూడనివన్నీ పెట్టేశారు. ఏదైతే దరిద్రం అంటే దాని జోలికి పోయేవాళ్ళు. దరిద్రానికి భయపడ్డాడు మనిషి, 2 రోగానికి భయపడ్డాడు, మెడిసిన్ లేదు. కాబట్టి ఈ రెండిటికి భయపడి చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. వాటిని ట్రెడిషన్లో కలిపేశారు. అది కొన్ని మనం వదులుకోకూడదు, కొన్ని వదిలిపెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మెడిసిన్ బాగా డెవలప్ అయింది. మన హైజీన్ లెవెల్స్ కూడా చాలా పెరిగాయి. మన రెసిస్టెన్స్ వ్యాక్సినేషన్స్ వల్ల కూడా మన రెసిస్టెన్స్ బాగా పెరిగింది. కొద్దిగా సంయమనంతో ఇప్పుడు ఏ కాలానికి ఏది అవసరమో దాన్ని పెట్టుకొని ఇప్పుడు వంట చేస్తున్నాము. 2 వంటలు చేసేసుకొని ఏదో ఒక వంట పాయసం లాంటిది ఏదో చేసి స్వామివారికి పెట్టేసేసి మిగతా దాని నివేదనతో ఇంకా సంబంధం లేదు, అది పెట్టేస్తాం. దాన్ని పవిత్రీకరణతో దాన్ని వాడుకొని దాన్ని నివేదన చేసేస్తాము. ఇక మనం మామూలుగా వండుకుండే వాటికి ఈ గంట అటు ఆ గంట ఇటు ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మరీ చాదస్తంగా ఉండి జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చుకొని అందరినీ ఇబ్బంది పెట్టి చాలా చోట్ల వంటల దగ్గర గొడవలు అయిపోయి స్నానం ఆచరించే వంటలు చేయాలి, పొద్దున్న లేస్తే స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట రూమ్లోకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఇవి మూఢనమ్మకాలు అనొచ్చా? చాలా మంది లేడీస్ని చూశానండి, పొద్దున్నే మొహం కడుక్కుండేటప్పుడు బ్రష్ నోట్లోనే ఉంటుంది, కాఫీకి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కోసం పాలు వెచ్చ చేస్తుంటారు. మొహం ఆ పని ఈ పని చేసుకుంటూ మొహం కడుక్కుంటారు, వచ్చేసేసి కాఫీ కలుపుకుంటారు. ఆ తర్వాత స్నానము అది అవ్వకముందే కుక్కర్ ఎక్కిస్తారు, అందులో రైస్ పప్పు అన్నీ పెట్టేస్తారు, చేసేసుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి నైవేద్యం వండుతారు. ఆ నైవేద్యం సపరేట్గా నివేదన చేస్తారు దేవుడికి. అంటే వాట్ షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ అంటే, ఒకటి షీఈస్ బిజీ విత్ ద ఫ్యామిలీ, నో డౌట్, వేరే హెల్ప్ చేసేవాళ్ళు లేడు. అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి ప్రతిదీ. కానీ నాకు బాగా నచ్చేటటువంటి ఏంటంటే ప్రసాదం వరకు మాత్రం మనం శుచి అయి పెట్టాలి అని ఆమె మనసులో ఉంది. మిగతాది ఇట్స్ ఓకే. మనము మరీ అంత అన్హైజీన్ కండిషన్స్లో ఈ రోజుల్లో లేము. అయినా మళ్ళీ స్కూళ్ళు, హస్బెండ్ జాబు, వాళ్ళకి ఖచ్చితంగా లంచ్ టిఫిన్ అన్నీ రెడీ చేయాలి కాబట్టి స్నానము ఇవన్నీ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది. ఈ ఆలోచన కూడా అవును, మీరు చెప్పింది కరెక్ట్. దీనికి పెద్ద సిరీస్ ఉంది. ఏంటంటే వంట వెలిగించాలి, ముందు అగ్నిహోత్రం వెలగాలి అంటే ఇంటి ముందు ముగ్గుండాలి. ఇంటి ముందు ముగ్గుండాలి అంటే స్నానం చేయాలి. స్నానం చేయడానికన్నా ముందే ఇల్లు ఉడవాలి. ఓకే, జాబ్కి ఎవరు పోవాలి మరి? జాబ్ లేదు, మీరు ఇంట్లోనే ఉండి ఇవన్నీ చేసుకోండి, నేనే నెలకు 3 లక్షలు చేస్తా అంటే షీఈస్ హ్యాపీ. కానీ ఈ 2 రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనము ఈ రకమైన ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. దేవుడి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండి, ముగ్గు లక్ష్మీదేవి అనుకుంటాం కాబట్టి ఇవాళ రేపు కూడా చాలా మందిని చూసే స్నానం చేసిన తర్వాత ముగ్గు వేస్తారు.
కాబట్టి కొంత ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఎవరిని అడగకుండా తీసేసుకుంటారు, ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇల్లు నడవాలి కదా. అవును అవును. కాబట్టి ఎందుకంటే భక్తి అన్నం పెట్టలేదండి. అంతే, వీళ్ళు అంటే పెట్టదు అని అనలేము, భగవంతుడు లేనిదే మనకి ఇవన్నీ లేవు. కాకపోతే మన వీలుని బట్టి చేసుకునే సౌలభ్యం కూడా మన ధర్మంలో మనకి ఇచ్చారు. భక్తితో చేసే వాటికి ఆ విధంగా చేయండి, కానీ అది కేవలం భక్తి పెట్టుకొని ఈ ఆచారం అంతా చుట్టూ పెట్టేసుకుంటే స్ట్రెస్ అందరూ అవ్వరండి, ఆ ఒక్కతే అవుతుంది అంతే. లేదా అందులోకి నేను కూడా సెల్ఫ్ చేస్తాను దిగాడు అనుకోండి, ఈయన పద్ధతులు వేరు ఆమె పద్ధతులు వేరు, కాసేపట్లో కిచెన్లో గొడవ అవుతుంది అంతే. కాబట్టి ఇదంతా మెస్అప్ అవ్వకూడదు, ఎక్కువ మెస్ చేసుకోకుండా ఒక రకమైనటువంటి సంయమన ధోరణితోటి ఏది ఆధ్యాత్మికం ఏది నిత్యం అంతే, ఆ చిన్న లైన్ ఉంటుంది మధ్యలో, అవును దాన్ని మిస్ అయితే మాత్రం ఇంట్లో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది స్పిరిచువాలిటీ. నీ భక్తి ఏమో కానీ ముందు ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు, టైంకి ఫుడ్, ఇంట్లో కొంతమందికి ముసలి వాళ్ళు ఉంటారు, బీపీ షుగర్లు ఉంటాయి, ఇవంతా చేసుకొని వచ్చి నేను శుచి ప్రకారంగా చేసుకొని వచ్చి నీకు అన్నం పెడతా అంటే షుగర్ డౌన్ అయ్యి కింద పడతారు వాళ్ళు. అంతే అంతే. కాబట్టి ఏదైనా సరే ఆ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా డే టు డే లైఫ్లో. చాదస్తం ఏదో కొన్ని నోములు వ్రతాలు చాదస్తంగా చేసుకోండి, దట్స్ ఓకే పెద్దలు చెప్పినట్టుగా. కానీ ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ మాలాంటి వాళ్ళని చేయమని చెప్పినా చేయొద్దని చెప్పినా లేడీ ఈజ్ గోయింగ్ టు డూ యాజ్ పర్ దేర్ ఫార్ములా అంతే. అయితే ఇప్పుడు ఆహారం వండటము, ఆహారం తినటము, తినే విధానం అన్నీ మాట్లాడుకున్నాం. తినే పాత్రలు కూడా చాలా ఇంపార్టెంట్, దానివల్ల కూడా మనకు హెల్త్ అనేది ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా పాత్రల విషయంలో కూడా అంత జాగ్రత్తలు తీసుకోవాలంటారా? వెనుకటికమ్మ వెండిలో తినటం చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ వెండి అనేటటువంటిది ఎక్కువసేపు కాంటెంట్ని వేడిగా ఉంచుతుంది, సూక్ష్మ క్రిముల్ని అన్నంలో కలపకుండా కూడా చేస్తుందని చెప్తున్నారు. దానివల్ల వెండి బాగా వాడేవాళ్ళు వెనకటి వాళ్ళు, ఇప్పుడు అందరూ స్టీలే వాడుతున్నారు. వెనుకటికి ఈ మీరు అన్నట్టుగా ఈ సూక్ష్మ సంబంధమైనటువంటి సూక్ష్మ క్రిములు, అన్హైజీను, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండేది. వంట చేయాలంటే కూడా కట్టెల మీద చేయాలి, ఎంత ఇబ్బందికరం చూడండి మీరు. అంటే చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకుంటే కాన్సెప్ట్ లేదు, కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో ఉన్నారు. ఇప్పుడు పొద్దుంచి సాయంత్రం లోపు 4 సార్లు వేడి చేసుకుంటున్నారు తినేవి. ఇప్పుడు రకరకాల యంత్రాలు తంత్రాలు కూడా వచ్చినాయి దానికి. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సేఫ్టీ పర్పస్లో కూడా ఇంట్లో వాల్యుబుల్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి వెండి కంచాలు ఉంటే 10 మంది లేపేస్తుందేమో అని భయం, లేపుతుందో లేదు తర్వాత మాట, ముందు భయం కదా. ఊరెళ్ళాలంటే మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టి పోవాలి, ఇదే పని ఇక. కాబట్టి తగ్గించుకున్నారు. ఇది ఒక్కటే కారణం కాదు, కేవలము హైజీను లేకపోతే మడి ఆచారం ఒకటే కాదు, సేఫ్టీ రీజన్స్ వల్ల కూడా ఇంట్లో వాల్యుబుల్స్ తగ్గించుకున్నారు, అది కూడా ఒక కారణం. కానీ వెనకటికి ఆ భయాలు లేవు, వెనకటికి ఆ భయాలు లేవు. ఆ పాత్రల్లో తింటే మంచిది అన్న భావన తప్ప వేరే భావన లేదు. కాబట్టి వెనకటికి నిజానికి పర్వదినాల్లో తప్పించి మామూలు రోజుల్లో ఇస్తరాకుల్లోనే ఎక్కువగా తినేవాళ్ళు. ఆ ఇస్తరాకుల్లో ఉండేటటువంటి ఔషధ గుణం కూడా ఆ వేడి పదార్థం ఇస్తరాకులో వేసుకున్నప్పుడు మెల్ట్ అయ్యి, మనం ఇప్పుడు కట్లెట్ వాడి దగ్గర పోతే ధర్మోకోల్ వేసి ఇచ్చినట్టు ఆ ధర్మోకోల్ సగం కరిగి మన నోట్లో పోతుంది, ఏమి చేయలేక తింటున్నాం వెళ్ళి. వెనకటికి ఏంటంటే దాని బదులు అరిటాకు, ఈ రకరకాల విస్తరాకులు చేసుకుని, ఇప్పటికి కూడా కొన్ని టెంపుల్స్కి పోతే మీకు ఆకుతో చేసినటువంటి బౌల్సే పులిహోర పెట్టేస్తారు, పేపర్ బౌల్ అంటున్నా చక్కగా. అవేంటంటే బాదాం ఆకులతో చక్కగా చేస్తారు, మోదుగా ఆకులతో కూడా చాలా బాగా చేస్తారు. అది కలిసినప్పుడు ఫుడ్తో, వేడి ఫుడ్తో అది అమాల్గమేట్ అయినప్పుడు ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది, ఒక రకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి అందులో. పాయిజన్ కలిసినటువంటి ఫుడ్ను కూడా అవి రంగు మార్చి తెలియజేస్తాయి ఇందులో ఏదో పాయిజన్ ఉందని చెప్పి, విస్తరాకు నల్లగా అయిపోతుంది. ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, దానివల్ల ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉంటుంది. పర్వదినాల్లో అట్లా మీరు అన్నట్టుగా వేరే మెటల్స్లో సిల్వర్ లాంటి దాంట్లో చేసుకునే వాళ్ళు, కానీ జనరల్గా అయితే ఆకు భోజనాలే మన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేశారు, దానివల్ల ఆరోగ్యంగా ఉంది. మట్టి పాత్రలు అవి సూక్ష్మ క్రిములని తరిచేరనివి, ఔషధ గుణాలు ఉంటాయి అందులో. ఇదంతా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వదిలిపెట్టేసుకుంటూ వచ్చాం.
మళ్ళీ ఎప్పుడు రివైవ్ అయితే ఏంటి తెలియదు. అవును, భగవంతుని ప్రార్థన చేయాలి మనం. వస్తాయిలేండి అతి త్వరలో. ఇప్పుడు వచ్చే అదే ప్రార్థించాలి. ఆరోగ్య సమస్యలు కూడా అలానే ఉన్నాయి కదా, అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి, మళ్ళీ పాత రోజులే వస్తాయి ఖచ్చితంగా. అదే మనం ఇప్పటికే మనం కోరుకోవాలి. చూస్తున్నాం చాలా వరకు మట్టి పాత్రలు ఇప్పుడు మళ్ళీ కనపడుతున్నాయి. చాలా చీప్ అనుకున్నాం, ఇప్పుడు అవి కొంచెం కాస్ట్లీ అయిపోతున్నాయి, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇందులో వండాలని చెప్పి స్టీల్ నిషేధం అని చెప్పి అందులో తింటే అనారోగ్య సమస్యలని వింటున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది, కాకపోతే కొంచెం నిదానంగా వస్తుండొచ్చు. ఆచారం అని చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది, ఆరోగ్యం అని చెప్తే మనం అడాప్ట్ చేసుకుంటాం. అవును, అవునండి. అది తేడా. సంతోషం అండి, నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు, చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. సంతోషం అమ్మా.